అధికారికంగా ఈరోజు నాన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్. మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో రేవంత్ అన్న గారి నేతృత్వంలో, బట్టి అన్న గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ మీ గద్రన్నని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ 77వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్. పోయిన సంవత్సరం ఇదే వేదిక పై నుంచి గౌరవనీయులు అన్న రేవంత్ అన్న గారు ఒక శాసనం ప్రకటించారు. నాన్న నంది అవార్డులని నాన్న పేరు మీద గద్దర్ అవార్డులుగా ప్రకటించడంతో యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి తను చేసిన సేవలకు, తన గుర్తింపుకు, తన త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఒక చిహ్నంగా వారు ప్రకటించడం, దాని పట్ల కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అట్లాగే నాన్న మొదటి వర్ధంతికి అన్నారు, ఇప్పుడు ఫారెన్లో మీరు ట్రావెల్లో ఉంటూ బట్టి అన్న గారు వచ్చారు, సీతక్క గారు, పెద్దలు. ఆ రోజు కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ 1 ఎకరం నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి నాన్న జ్ఞాపకార్థం స్మృతివనం, మ్యూజియం సెంటర్ మరియు రీసెర్చ్ సెంటర్ని గొప్పగా ప్రణాళికలు చేయి సూర్యం అని చెప్పారు. ఆ పనిలో ఉన్నాము. వాటిని కూడా అంటే భారతదేశంలో ఒక విప్లవ నేపథ్యం, ముఖ్యంగా ఎక్కడో 1948లో తూప్రాన్లో పుట్టి గుమ్మడి లచ్చమ్మ శేషయ్య గారి కొడుగ్గా పుట్టి తూప్రాన్లో తన అభ్యాసం చదువుకున్న తర్వాత 10th క్లాస్లో నాన్న, ఆ రోజులలో 2nd హైయెస్ట్ సార్ నాన్న, మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. అక్కడి నుంచి మొదలుపెట్టిన తన ప్రయాణ జీవితం హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఎస్సీ హాస్టల్లో ఉంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ హ్యాబిట్స్లో ఉన్న జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్లో కింద ఒక హోటల్ ఉంటుంది సార్, దాంట్లో వెయిటర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తాను జీవన విధానం కోసం అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో జేబీ రాజు గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రచురణ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. ప్రియమైన మిత్రులారా, నాన్న గురించి ప్రజలు ఈరోజు గొప్పగా కీర్తిస్తూ వారి సేవల్ని, వారు అనేక రంగాల్లో చేసిన సేవల్ని ఈరోజు గుర్తు చేసుకొని ఉన్నారు. దాంట్లో భాగంగా కొన్ని భారతదేశ కళలపైన, జీవన విధానం పైన, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పాటలు రాసి ఆడి పాడి చైతన్యం పెంచిన గొప్ప వ్యక్తి నాన్న. నేటి తరానికి ఒక దిక్సూచి, నాన్న ఒక మార్గదర్శి. ఆయన ప్రేరణ పొందిన వేల సంఖ్యలో కళాకారులు మారిన సంఘటనలు మనకెందుకో ఉన్నాయి. కేవలం కళా రంగానే కాదు, ఆర్థిక రాజకీయ రంగాన్ని కూడా తన ప్రభావితం చేశారు తన జ్ఞానంతో, పాటలతో, శక్తితో. అనేక మంది ఈరోజు కళాకారులు ఎలా అయితే తయారయ్యారో తన ప్రేరణ పొంది, అట్లాగే ఒక కొత్త ఒడివడికని రాజకీయ వ్యక్తులుగా కూడా తను తయారు చేశాడు. అనేక మంది ఈరోజు తన సామాజిక న్యాయం, సామాజిక పోరాటం పట్ల తన ప్రభావం ఎంతో ఉందని, ఆ ప్రభావమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగుగా ముందుకు తీసుకెళ్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. కేవలం చైతన్యపరచడమే కాదు, ఒక విప్లవోద్యమం నుంచి వచ్చాడు.
ఆ విప్లవోద్యమం నుంచి వచ్చిన నాన్నని ఏ పార్టీలు ప్రభుత్వాలు స్వీకరించకపోయినా ఈరోజు గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ అన్న గారి బట్టి అన్న గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాన్నకు సద్వారంగా గౌరవించుకుంటూ అనేక తనని ఎలా నిలబెట్టుకోవాలి ముందు ప్రజల కోసం అని చెప్పి అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. తను కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్లో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అణగారిన వర్గాల ఆదివాసుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేసిన సమయకర్తగా ఉన్నాడు నాన్న. ప్రధానంగా తొలిమది ఉద్యమంలో నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఆ తర్వాత ప్రజా వాగ్గేయకారుడుగా తన ఆటపాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నాన్నకే దక్కుతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏకం చేసి విద్యార్థి జేఏసీ రూపకల్పన చేసి ఘనత కూడా నాన్నదే, నాన్నకు దక్కుతుందని ఆ తర్వాత కాలంలో ప్రజా సంఘాలు, జేఏసీ రాజకీయాలు ఏర్పడి సంగతి మనకు అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నీరు కారిపోతున్న తన పాటతో చైతన్యం పరిచిన ఘనత నాన్నది. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి ఊపిరి పోసిన నాన్న గద్దర్ ఎప్పటికీ, నాన్న ఎప్పటికీ చిరస్మరణీయుడు. ప్రధానంగా అజ్ఞాతజీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ రక్షణకై నడుం బిగించాడు. కొన్ని సంవత్సరాలుగా రకరకాల కారణాలతో రాజ్యాంగంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గమనించిన నాన్న రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని చేత పట్టుకొని పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని నమ్మి తను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు. మీ అందరికీ తెలుసు సార్, పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు మేడంని, అలాగే రాహుల్ గాంధీ గారిని అమ్మ, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మధుయాష్కి గారు వారిని స్వయంగా కలిసి భారత రాజ్యాంగంపై పోరాటం చేద్దాం, నేను కలిసి నడుస్తాననే ఒక గొప్ప మాటను తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఈరోజు పీపుల్స్ మార్చ్లో మీ అందరితో కలిసి నడిచి రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ రాజ్యాంగాన్ని రక్షణకై తను ముందుకొచ్చాడు సార్. ఈరోజు వారసులుగా మనం చూసినప్పుడు గద్దర్ ఎవరు, నాన్న మొదలుపెట్టిన తను నమ్మిన సిద్ధాంతం విప్లవ పందా అయితే తాను స్పష్టంగా ఉన్నాడు. మొదలుపెట్టినప్పుడు నక్సల్బరీ అంటే కేవలం తుపాకులు చంపడం, చంపించుకోవడం కాదు అని చెప్పి తను నమ్మి తను ఆ సిద్ధాంతంతో మిత్రభేదంగానే బయటకు వచ్చాడు. కానీ వాళ్ళకి ఎప్పుడు తస్మత్ జాగ్రత్త చెప్తూనే ఉన్నాడు, యుద్ధం ముగిసిపోయింది, ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టండి అని. ప్రియమిత్రులారా, ఈరోజు కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడ భారతదేశం రక్తం ఓడుతుంది. ఇప్పుడు వారసులుగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అనేక మలుపులు తిరిగిన ఈ ఉద్యమాన్ని అటు విద్యార్థి రంగాన్ని, అటు కళారంగాన్ని, అటు రాజకీయ క్షేత్రాన్ని తన మలుపులు తిప్పుతూ వాళ్ళ జ్ఞానవంతులను చేస్తూ చైతన్యం పరుస్తూ ముందుకొచ్చాడు. ఈరోజు చూసినప్పుడు నాన్న వారసులు ఎవరుగా అని ఈ తరం చూసినప్పుడు అది రాహుల్ గాంధీ గారు అని చెప్పొచ్చు సార్, నిశ్చితంగా. ఎందుకు అంటే ఈరోజు మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని పార్లమెంట్లో ది ఫస్ట్ పర్సన్ స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటుని అజెండాగా ఎంపీ ఎలక్షన్లో చేశారు సార్. అట్లాగే మొత్తం పార్టీ సభ్యులు, ఎంపీలు గెలిచిన వాళ్ళందరినీ కూడా భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ తను ప్రమాణ స్వీకారం కూడా చేశారు సార్. ఇలా తన అనేక మలుపుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు గదర్ ఫౌండేషన్ నుంచి చైర్పర్సన్ శ్రీమతి ప్రొఫెసర్ శాంతా సిన్హా, గౌరవ అధ్యక్షులు అమ్మగారి తరఫున రవీంద్ర భారతిని మాకు ఇచ్చి ఈరోజు ఫుల్ డే మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా గదర్ ఫౌండేషన్ ఇప్పటివరకు 4 పుస్తకాలని
ప్రచురణలు తీసుకొచ్చింది. నాన్న సాహిత్యాన్ని పేర్చి పెట్టిన సాహిత్యాన్ని మొత్తం కూడా ప్రజలకు ముందుకు తీసుకొస్తున్నాం సార్. అట్లాగే మీ సలహాలు సూచనల మేరకు ప్రజల దగ్గర ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరుగా పంపించడం కూడా జరుగుతాం సార్. దాంట్లో కొన్ని ఫొటోస్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం సార్. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్న ఇప్పుడు ఫౌండేషన్ నుంచి 2 పుస్తకాలని మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నగారు రేవంత్ అన్నగారు, అమ్మ, అలాగే బట్టి అన్నతో మిగతా అందరితో మేము ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఈ 2 పుస్తకాలు మా పల్లె, నాన్న తన పల్లె కోసం పల్లెలు ఎట్లున్నాయి, పల్లెలు చూడు పోరు పల్లెలు చూడు అనే ఒక గొప్ప పాట ఉంటుంది సార్. ఆ నేపథ్యం దీన్ని పేర్చి ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం. అట్లాగే నాన్న రాసిన ఇంకో పుస్తకం, ప్రతి పాట వెనుక ఒక కథ ఉంది సార్. ఒక పాట రాయడానికి ఒక ఆసుకవిగా తాను పాట పాడి దాన్ని ఎలా ముగించాడు, దాన్ని ఎలా మొదలుపెట్టాడు, ఆ పాట రాసే క్రమంలో తను పడ్డ సంఘర్షణ, ఒక సమస్యని ప్రజలు ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఏ సమస్యలని ప్రభుత్వానికి తెలియజేయాలనో పాలకులకు తెలియజేయాలనో ఆ సమస్యలన్నిటిని కూడా కూర్చి ఒక ఆసుకవిగా అప్పటిదప్పుడు ప్రజలకు అందించేవాడు సార్. సో ఆ పాట రాసే క్రమంలో తాను పాడే క్రమంలో తను ఎంత సంఘర్షణ పడేవాడు, ఆ సంఘర్షణ తన గాథగా రాసి పెట్టిన ఈ పుస్తకాలని 2 మీద ముందు తీసుకొస్తున్నాం సార్. అట్లాగే ఈరోజు మీరు ప్రకటించిన నెక్లెస్ రోడ్లో గొప్పగా తీర్చిదిద్దాల సూర్యం, నాన్న కోసం ఒక కల్చర్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఉండాలి. తన ఆడియో వీడియో విజువల్స్తో పాటు కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించి మేమందరం అక్కడికి వచ్చినప్పుడు నాన్నని ఇట్లా లైవ్గా చూసినట్టు ఉండాలి. దానికి ఒక డిజైన్స్ కూడా వేయమన్నారు సార్. అవి కూడా మీ ముందు మేము ప్రవేశపెడుతున్నాం. ఈ అవకాశం ఇంతసేపు నాన్న కోసం ప్రజల కోసం మీరు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న, రియలీ. అండ్ జూపల్లి కృష్ణారావు సార్కి కూడా, అట్లాగే పొన్నం ప్రభాకర్ సార్కి, పెద్దలకి, అమ్మకి, అందరికీ. ఎందుకంటే పొద్దున్నే ఇచ్చింది సార్ మాకు అన్ని ఫెసిలిటీస్తో. మీరు కార్యక్రమం చేయి సూర్యం అందరిని పిలుచుకొని ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళందరినీ మాట్లాడించి అన్నారు. వాళ్ళందరినీ కూడా మాట్లాడిస్తున్నాం సార్. ఒకసారి కల్చరల్ అండ్ మెమోరియల్ అవి లేఖన అవి రెండే ఉన్నాయా? స్టార్ట్ చేయండి సార్. సార్ మీ అనుమతితో జస్ట్ సార్ ఆర్కిటెక్ట్ సిరాజ్ సాబ్, గుర్తులు
పొద్దు మీద నడుస్తున్న కాలమై కోరు తెలంగాణమై కోరు తెలంగాణమై కోట్లాది ప్రాణమై ఈరోజు జరిగిన సభలో నాన్న కోసం మాట్లాడిన, నాన్నతో ప్రేమతో వచ్చి చాలా దూరం నుంచి వచ్చిన చాలామంది వాళ్ళ ప్రయాణాన్ని రికార్డ్ చేసి వెళ్ళారు సార్. ఇక్కడ నెల్లూరు నుంచి కామ్రేడ్ పద్మా పురేందర్ గారు కూడా వచ్చారు సార్. అట్లాగే సామమూర్తి గారు ఉన్నారు, పెద్దలు, మన నేనల్ల కిషోర్ గారు, అదంకి దయాకర్ గారు, ఓయూ జాక్ స్టూడెంట్స్ భాస్కర్, మందాల భాస్కర్ అండ్ దుర్గం భాస్కర్ సార్. అట్లాగే ఇప్పుడు నాన్న రాసిన ఈ 2 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా మా పల్లె మరియు ప్రతి పాటకు కథ ఉంది, పాపేందస్తూ ఉంది, మల్లారెడ్డి గారు ఫౌండేషన్ సభ్యులు, అన్నయ్య సార్, మల్లారెడ్డి గారు నాన్న సాహిత్యపరుడు, భువనగిరి, మొత్తం పుస్తకాలు ఇవన్నీ కూడా నానే చూస్తున్నాడు. ధన్యవాదాలు సార్. మరి నేటి కార్యక్రమ సభాధ్యక్షులు ఒక చిన్న ఆవిష్కరణ ఉందన్నయ్య. ఫస్ట్ టైం తెలుగులో భారత రాజ్యాంగాన్ని తెలుగులో ఫస్ట్ బుక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన సమంతర పబ్లికేషన్స్ వరుణ్ కుమార్ గారు తీసుకొచ్చారు. ప్రేరణ రాహుల్ గాంధీ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ, వరుణ్ కుమార్ గారిని భారత రాజ్యాంగాన్ని తీసుకురావాల్సిందిగా, ఆవిష్కరించాల్సిందిగా. ఇది మీరు చెప్పండి, ఇస్తుంటా. మీరు చెప్పండి. భారత రాజ్యాంగం 75 సంవత్సరాల సందర్భంగా 75 ఏళ్ళ సందర్భంగా సమాంతర పబ్లికేషన్ ద్వారా మరి గద్దర్ గారు దీన్ని
2015 నుంచి కూడా మన సమాంతరకు విచ్చేసి ఆయన ఒక రచనలన్నీ కూడా మేము దాన్ని కూర్పు చేసి పూర్తి చేశాము. అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన భారతదేశానికి సామాజిక మార్పు, ఆర్థిక విముక్తి, సమానత్వం కోసము ఈ పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని సమాంతర ఈరోజు ఆవిష్కరిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. గదరన్ అవార్డ్స్లకి ఈ సభని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు అన్నయ్య రేవంత్ అన్నకి, బట్టి అన్నకి, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే పొన్నం ప్రభాకర్ గారికి, వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, గోరెటి వెంకన్నకి, అల్లమన్నకి, గంట చక్రపాణి అన్నకి, అట్లాగే కంచా ఏలయ్య సార్కి, పాషం యాదగిరి గారి సార్, శ్రీనివాస్ సార్కి, కాకిమాధవరావు గారికి. జై గదరన్న, జై జై గదరన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.